హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు హన్సిక వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మా గార్డెన్లో మేము పండించే కూరగాయ మొక్కలు, పూల మొక్కలు, మిగతా చెట్ల వివరాలు ఇవన్నీ మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఏదో ఒక మొక్క మీకు యూజ్ అవ్వచ్చు మీ ఇంట్లో పెంచుకోవడానికి. కాబట్టి మిస్ అవ్వకుండా చూడండి. అవి ఏంటేంటి అనేది కూడా చూపించేస్తాను. మరి వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇది వంకాయ అండి. వంకాయలో కూడా చాలా రకాలు ఉంటాయి కదా. ఇవి పొడవుగా ఉంటాయి వంకాయలు అనేవి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. వీటితో బజ్జీలు కూడా వేస్తారు. దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి టమోటా చెట్లు అనేవి అన్నీ ఒకే చోట కాకుండా అక్కడక్కడ వేసామండి. టమోటాలు అయితే కొన్ని మాగాయి, కొన్ని పచ్చిగా కూడా ఉన్నాయి. ఇవి హైబ్రిడ్ అండి. చూసారు కదా, అక్కడక్కడ ఉన్నాయి టమోటా చెట్లు అనేవి. ఇవి కూడా టమోటా చెట్లు. ఆల్మోస్ట్ టమోటాలు అయితే కేజీ వరకు అయితే ఉన్నాయండి. ఇలా మనం ఇంట్లో కూరగాయ మొక్కలు పండించుకోవడం వల్ల మన సొంతంగా మనం చేసుకునే దాంట్లో చాలా సంతోషం అనేది ఉంటుంది కదా. మన చేత్తో మనం చెట్లు నాటుకొని వాటికి కాసిన కూరగాయలు మనం వండుకొని తింటే ఆ సంతోషమే వేరు కదా. ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది కదా. చూడండి, ఈ విధంగా అయితే కొన్ని చోట్ల కింద వేలపడిపోకుండా టమోటా చెట్లు అనేవి కింద వేలబడినప్పుడు పుచ్చిపోతూ ఉంటాయి. అలా పుచ్చిపోకుండా ఇలా కడితే చాలా బాగుంటుంది. పుచ్చిపోకుండా కాయ అనేది బాగా కాస్తుంది. ఇవైతే చుక్కుడుగాయ అండి. చుక్కుడుగాయ, అనపకాయ రెండు కలిసే ఉన్నాయి. ఇక్కడి నుంచి అక్కడి వరకు మొత్తం అంతా కనిపిస్తుంది కదా, అదంతా చుక్కుడుగాయ, అనపకాయ రెండు అయితే వేసాము. ఇదిగోండి, కాయ అయితే ఇలా ఉన్నాయి. ఇవి కూడా చుక్కుడుగాయలు కూడా చాలా బాగా కాసాయి. ఇప్పుడు సమ్మర్ రాబోతుంది కాబట్టి కొంచెం కష్టమే అండి చెట్లని పెంచడం అనేది. వింటర్లో అయితే చాలా ఈజీగానే పెంచేయచ్చు, కానీ సమ్మర్లో చెట్లను పెంచాలంటే చాలా కష్టం కదా. వాటర్ రావు, ఎండలు ఎక్కువగా ఉండి ఎండిపోతూ ఉంటాయి కదా. ఇలా మేమైతే మా ఇంట్లోకి సరిపడ కూరగాయలను అయితే మేమే పండించుకుంటాము. ఉన్నంతలో మాకున్న ప్లేస్లో మేము ఈ విధంగా అయితే ప్రతి ఒక్క చెట్టు అనేది నాటుకున్నాము. ఇది మామిడి చెట్టు, బేనిషా అంటారు కదా, ఆ చెట్టు అండి ఇది. ఇక్కడ కూడా టమోటాలు ఉన్నాయి చూడండి, అక్కడక్కడ అయితే వేసాము. ఇవి పచ్చిమిరపకాయలండి. పచ్చిమిరపకాయలు కూడా కాసాయి. ఇంట్లోకి అయితే రోజు ఏదో ఒక కూరగాయ అయితే ఖచ్చితంగా వస్తాయండి. ఇంట్లో మా తోటలో పండిన కూరగాయలు మేము రోజు వండుకుంటాము. ఇకపోతే ఇవి పచ్చిమిరపకాయలు చూడండి ఎలా కాసాయో. కారం కూడా అలాగే ఉన్నాయండి ఈ పచ్చిమిరపకాయ చెట్లు. ఇది కరివేపాకు చెట్టు. కరివేపాకు చెట్టు ఇంట్లో ఉన్నా కూడా చాలా మంచిదండి. ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను నేను. ఇది వంకాయ, ఫస్ట్లో చూపించాను. వంకాయ అయితే పొడవుగా ఉంటుంది. ఇది ముల్లొంకాయ అండి. దీనికి ముళ్ళులు ఉంటాయి. లైన్స్ కూడా లైట్ బ్రింజాల్ కలర్లో ఉంటుంది ఈ వంకాయ అనేది. ఇవి కూడా అన్ని వంకాయ చెట్లే అండి. ముల్లొంకాయలు అంటారు కదా, ఇవి గుత్తొంకాయకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీటితో చేస్తే. ఇవన్నీ అవే అండి. వీటికి కూడా చిన్న చిన్న కాయలు అయితే ముల్లొంకాయలు కాసాయి. చూపిస్తాను చూడండి ముల్లొంకాయని కూడా. కాయ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇలా కొన్ని కూరగాయ మొక్కలు అనేది మన ఇంట్లో పెంచుకోవడం వల్ల మనకి ఇంట్లో మనీ సేవ్ అవుతుంది. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతామండి. ఉన్న ప్లేస్లోనే కొన్ని కొన్ని కూరగాయ మొక్కలు వేసుకున్నా కూడా చాలా మనకి ఆరోగ్యానికి ఎంతో మేలు ఉంటుంది. ఇవైతే బెండకాయలు. బెండకాయ అనేది ఆకు రాలిపోయింది. ఇవి కొంచెం చెట్లు అయితే వాడిపోయి చనిపోయే స్టేజ్లో ఉన్నాయండి. తర్వాత ఇవి కందికాయలు కూడా కాసాయి. కందికాయ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది కదా.
కందిబ్యాళ్ళు అయితే వీటితోనే తయారవుతాయి. ఇదంతా కందికాయ చెట్లే. ఇది కూడా మొత్తం అంతా చిక్కుడుగాయ. ఇవైతే అలసందలు. అలసందలు కూడా మాకు ఒక రోజుకి సరిపోయేమైన కాస్తాయి. ఇవి మునగ చెట్లండి. మునగాకు కూడా మనకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కదా. ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి మనకి. వీటిని ఔషధంగా కూడా యూజ్ చేస్తూ ఉంటారు. మునగాకు, మునగ చెట్లు, మునగ పూత, ఇలా ప్రతి ఒక్కటి ఆ చెట్టుకు సంబంధించి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, ఎంతో ఉపయోగపడుతుంది కూడా. ఇదైతే దానిమ్మ చెట్టు. ఇప్పుడైతే ఇంకా ఏవి కాయలు కాయలేదు దానిమ్మ చెట్టుకైతే. ఇది నిమ్మ చెట్టు అండి. ఈ సమ్మర్లో నిమ్మకాయలు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. రేటు కూడా ఎక్కువే ఉంటాయి కదా. ఈ సమ్మర్ సీజన్లో అయితే మాకు నిమ్మకాయలు కాయడం స్టార్ట్ అయ్యాయి. ఒక్కో కాయ చూడండి ఎంత లావు ఉందో. ఇలా నిమ్మకాయలు కూడా కాస్తున్నాయి. పూత అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. అది పట్టుకోగానే ఊడిపోయిందండి, పండు మాగిపోయింది కాబట్టి నిమ్మకాయ. ఇలా చిన్న చిన్న కాయలు స్టార్ట్ అయ్యి పూత కూడా. చెట్టు మొత్తం అంతా పూత ఎక్కువగా ఉంది నిమ్మకాయది. ఇది చిన్న చిన్న కాయలు కాసాయండి పూత వేసి. ఇది పుదీనా. పుదీనా కూడా మనకి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మనం ఇంట్లో పండించుకునే కూరగాయ మొక్కలు ఏవైనా వాటి వల్ల మనకి ఖచ్చితంగా యూజ్ అయితే ఉంటుందండి. ఇది చుక్కాకు. మన హెల్త్కు మంచిది. మనం ఆర్గానిక్ ఫుడ్స్ తిన్నట్టు మనకు కూడా ఉంటుంది కదా మనం ఇంట్లో పండించుకోవడం ద్వారా. ఇవి ఆవాల చెట్టు. ఆవాల చెట్టు అనేది ఆవాలు ఒకటే కాదండి, దాని ఆకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. తాలింపు అనేది చేస్తే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఆవాల ఆకుతో. అది మెంతాకండి. ఇవి పూల చెట్లు. ఇది మనం బిర్యానీలో వేసే ఆకండి అది. ఇది మందారము, కనకాంబరాలు పూల చెట్లు అయితే. దీన్ని వామాకు అంటారు, కప్పరిల్లాకు అని కూడా అంటారు. ఇది చిన్నపిల్లలకి దగ్గుకైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. దీంతో మనము పొంగనాలు కూడా వేస్తారంట వీటితో, బజ్జీలు అనేవి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. టోటల్గా అయితే మా చిన్న గార్డెన్ మేము పెంచుకున్న కూరగాయ మొక్కలు, పూల చెట్లు ఇవేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.